శ్రీ గురుభ్యో నమ. కలియుగంలో దత్తుడు ఆదిదైవం. కలో దత్త వినాయకస్య అని శాస్త్రవాక్యం. దత్త పూజ, దత్త ఆరాధన ఇవ్వలేనిది ఏదీ లేదు. వాసుదేవానంద సరస్వతి స్వామివారు కలియుగ దత్తాత్రేయుడు అని ప్రతీతి. స్వయంగా దత్త స్వరూపులు వారు. వారు స్వామిని తల్లిగా, తండ్రిగా, ప్రభువుగా, విశ్వరూపుడుగా స్తుతిస్తూ గొప్ప స్తోత్రం చేశారు. అందులో అంటారు దత్తస్వామిని, దత్త, ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలియదు. ఘోరమైనటువంటి పాపములు, కష్టములు నన్ను కట్టి కుదిపేస్తున్నాయి. మూలఘాతిలా అనుక్షణము వేధిస్తున్నాయి, బాధిస్తున్నాయి. ఈ పాపాగ్నిలో పడి తపించే నన్ను కాపాడవయ్యా. నేను శాంతి పొందలేకున్నాను స్వామి. అనుక్షణం భయం వెంటాడుతుంది. దీని నుండి నన్ను కాపాడే నాదుడే కనపడటం లేదు స్వామి. నాకు తండ్రి అయినా, తల్లి అయినా, భర్త అయినా, గురువు అయినా, దేవుడు అయినా సర్వము నీవే కదా స్వామి. నీ చూపు ఒక్కసారి నా మీద ప్రసరింపచేయి. నీ కటాక్ష వీక్షణము చేత సమస్తము హరించిపోయి నేను కృతార్థుడనవుతాను. నిన్నే శరణు వేడుతున్నాను స్వామి. లెక్కలు వేసుకుంటూ ఆలస్యం చేయకు స్వామి. వెంటనే రక్షించు. ఇన్ని పాపాలున్నాయని ఆలస్యం చేయకు, వెంటనే రక్షించు అని పరమాద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చేస్తారు. ఇందులో మనకేం కావాలో కూడా ఆయనే అడుగుతారు 5 శ్లోకాల్లోనే. నీ అనుగ్రహంతో నాకు ధర్మము యందు ప్రీతి కావాలి, మంచి బుద్ధినివ్వు, ఈశ్వరుని యందు భక్తినివ్వు, సరైన గురువునివ్వు, ఎల్లప్పుడూ నీ భక్తులతో సత్పురుషులతో కలయికనివ్వు, వీటితో పాటు భుక్తినివ్వు. భుక్తి అంటే ఏమిటి? తినడానికి తిండి, ఉండడానికి ఒక ఇల్లు, ఓ ఉద్యోగం, ఓ భార్య, ఇవన్నీ కూడా ఇవ్వు. ఇవన్నీ ఇచ్చి వదిలేస్తావేమో, ముక్తిని కూడా ఇవ్వు స్వామి. ఇవి నీవే ఇవ్వగలవు, నీవు తప్ప ఎవ్వరూ ఇవ్వలేవు అని ఘోర కష్టములలో ఉన్నావు. నన్ను ఉద్ధరించేటువంటి పూర్తి బాధ్యత నీకే అప్పగిస్తున్నాను తండ్రి. నా బాధ్యత అప్పగించేశాను, నీకు నమస్కరిస్తున్నాను, నీ దయ ఇక అని ఎంత అద్భుతంగా స్తోత్రం చేస్తారండి. ఆ స్తోత్రం యొక్క అర్థమే నేను మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని శ్రద్ధగా చదివితే ఎంతటి కష్టమైనా సరే, గ్రహదోషమా, గృహదోషమా, శరీర దోషమా, మానసిక దోషమా, ఏ దోషమైనా అవసరం లేదు. భూత ప్రేత పిశాచాది బాధలను కూడా తొలగించగల శక్తి దత్తస్వామికి ఉన్నది కాబట్టి ఎంతటి కష్టమైనా సరే తీరిపోతుంది. ఇది చదవడానికి 2 నిమిషాలు పడుతుందండి. కానీ ఒక 6 నెలల పాటు విడవకుండా చదవండి. కష్టాన్ని బట్టి తీవ్రమైనటువంటి కష్టాలు ఉన్నట్లయితే ఒక 6 నెలలు చదవండి. సామాన్యమైన కష్టాలైతే 21 రోజుల్లోనే మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అంత గొప్పది దత్తారాధన. చేసే ముందు శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వతయే నమః, అస్మదేవతాభ్యో నమః అని మీ కులదేవతకి నమస్కారం చేసుకోండి, గ్రామదేవతకి నమస్కారం చేసుకోండి, ఇష్టదేవతకి నమస్కారం చేసుకొని ఆ దత్తస్వామి చిత్రపటానికి కాస్త గంధాన్ని పెట్టండి. పెట్టి ఒక పుష్పాన్ని, పసుపచ్చ రంగు పుష్పాన్ని పెట్టి ధూపాన్ని వేయండి. దీపాన్ని ముట్టించండి. ముట్టించి నైవేద్యాన్ని పెట్టండి. ఏది పెట్టినా పర్వాలేదు, బెల్లం పెట్టినా పర్వాలేదు, చక్కెర పెట్టినా పర్వాలేదు. ఇంకా వీలైతే మీకు శనగల మాల, మంచి శనగల మాల వేసి మంచి శనగలని నివేదనగా పెట్టి చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు, అతి తొందరగా ఫలితాలు వస్తాయి. 108 శనగలను మాలగా చేసి వాటిని కుచ్చి వేసి ఈ యొక్క స్తోత్రాన్ని చదివితే కూడా అద్భుత ఫలితాలు వస్తాయి. ఇవేమీ చేయలేకపోయినా కూడా సాధారణంగా బెల్లాన్నో దీన్నో ఒకదాన్ని నివేదన చేసి ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయి. ఒకసారి ఆ స్తోత్రాన్ని వినండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీదత్తాస్మాన్ పాహి దేవాధిదేవ. భావగ్రాహ్య క్లేశహారిన్ సుకీర్తే ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే. త్వం నో మాతా త్వం పితా ప్తోధిపస్త్వం త్రాతా యోగక్షేమకృత్ సద్గురుస్త్వం. త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే. ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే. పాపం తాపం వ్యాధిమాధిం చ దైన్యం భీతిం క్లేశం త్వం హరాశుత్వదన్యం. త్రాతారం నో వీక్ష్య ఈశాస్తజూర్తే. ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే. నాన్యస్త్రాత నాపి దాత న భర్త త్వత్తో దేవం త్వం శరణ్యోకహర్త. కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే. ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే. ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం సత్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిం. భావాసక్తిం చాకిల ఆనందమూర్తే. ఘోరాత్ కష్టాదుద్ధరాస్మాన్ నమస్తే. శ్లోక పంచకమేతద్యో లోకమంగళవర్ధనం ప్రపఠేన్నియతో భక్త్యా సత్రీదత్త ప్రియో భవేత్. ఇది శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్ వాసుదేవానంద సరస్వతీ ఇతి దర్శితం
ఘోరగష్టోద్ధారణ స్తోత్రం సంపూర్ణం. స్తోత్రం అయిపోయిన తర్వాత మళ్ళీ హారతి ఇచ్చి ప్రదక్షిణ చేసి స్వామికి నమస్కారం చేసుకోండి. మీ యొక్క కష్టాన్ని చెప్పుకొని స్వామి పాదాల దగ్గర ఒక పువ్వు వేసి నమస్కరించండి. అంతే, ఇక అవసరం ఏమీ చేయవలసిన అవసరం లేదు. దత్తుడు మీ యొక్క సమస్త బాధ్యతలను కూడా స్వీకరిస్తాడు. జై గురుదత్త. స్వస్తి.